హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? ఈరోజు నేను మజ్జిగ ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. మజ్జిగ ఏముంది, పెరుగులో నీళ్ళు కొట్టి గిలక కొట్టి చేసేస్తే అయిపోతుంది కదా అని అనుకుంటున్నారా? అట్లా కాదు, కొంచెం మసాలాలు యాడ్ చేసి చాలా టేస్టీగా మజ్జిగ చేస్తున్నాను అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీరు కనుక మొదటిసారిగా మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. దీనికోసం నేను పెరుగు తీసుకుంటున్నాను. పెరుగుని ఒక గిన్నెలో వేసి తర్వాత దాన్ని గిలక కొడతాం అనమాట. ఇది మిక్సీ జార్లో కూడా వేసుకుని చేసేసుకోవచ్చు. వెన్న తీసిన మజ్జిగ అయితే ఇంకా ది బెస్ట్ అనమాట. ఇక్కడ నేను కొంచెం చేస్తున్నాను కనుక పెరుగుని అట్లా గిన్నెలో వేసి కవ్వం పెట్టి చిలికేస్తున్నాను అనమాట. ఇప్పుడు చాలా రకాల కవ్వాలు వచ్చినాయి కదా, అవి వాటి గురించి కూడా నేను తర్వాత చెప్తాను. ఓకే, ఇలా కొంచెం నీళ్ళు పోసుకుంటూ చక్కగా ఇట్లాగ చిలికేసుకోండి. తొరకలు లేదంటే కనుక పెరుగు ముక్కలుగా ఉండడం ఇట్లా ఉండకూడదు అనమాట. మిక్సీలో వేసుకుంటే ఒక 10-15 సెకండ్లోనే రెడీ అయిపోతుంది మాకు మజ్జిగ అనేది. తర్వాత నేను ఇక్కడ కొంచెం మసాలా అనేది రెడీ చేస్తున్నాను అనమాట. ఆ మసాలా కోసం ఏం కావాలి అంటే కనుక కరివేపాకు. ఇక్కడ వేసేవన్నీ కూడా మన హెల్త్కి మంచిదనివే వేస్తున్నాము, ఎక్స్ట్రా మసాలాలు ఏమి కాదు. కరివేపాకు, ఒక సగం పచ్చిమిరపకాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. అలాగే కొత్తిమీర ఇట్లాగా కాడలతో వేస్తే చాలా బాగుంటుంది అనమాట రుచి. ఆ కాడల నుంచి జ్యూసు దిగి చాలా బాగుంటుంది. ఆకు కంటే కాడలు ప్రిఫర్ చేయండి దీనికి. ఇలా కొత్తిమీర కాడలను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసేసి వేసుకున్నాము. అలాగే చిన్న అల్లం ముక్క వేసుకుని కొంచెం జీలకర్ర వేసేసి మెత్తగా పేస్ట్ చేసేసేయాలన్నమాట. కచ్చాపచ్చగా చేసుకున్నా పర్లేదు. ఇది మిక్సీ జార్లో కూడా వేయొచ్చు, కాకపోతే ఏంటంటే ఇక్కడ చాలా తక్కువ క్వాంటిటీ చేస్తున్నాను కనుక ఇందులో అమందస్తా అంటాం కదా, ఇందులో పెట్టేసి ఇట్లాగా కొట్టేసామంటే చాలా త్వరగానే అయిపోతుంది ఇది మెత్తగానే. ఎందుకంటే కొత్తిమీర, అల్లం, పచ్చిమిరపకాయలు ఇవన్నీ కలిపి ఫాస్ట్గా అయిపోయేలాగా చేస్తాయి అనమాట, మనకి మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు దీన్ని మజ్జిగలో వేసేసుకోవాలి. దీని ఫ్లేవర్ చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు వరకు వేసుకున్న ఈ మసాలాల ఫ్లేవర్, కొత్తిమీర, అల్లం ఏది లేకపోయినా సరే ఏదో తక్కువైన అనుభూతి వస్తుంది అనమాట. ఇంకా బ్లాక్ సాల్ట్ కూడా వేస్తారు, అది వేసుకున్నా బాగుంటుంది. ఇక్కడ నేను నార్మల్ సాల్ట్ వేస్తున్నాను. ఉప్పు వేసుకున్నాము సరిపడగాని. వేసేసుకున్న తర్వాత ఇంకొంచెం నీళ్లు పోసేసి, అంటే మజ్జిగ అనేది మనకి ఎంత పలచగా ఉంటే అంత బాగుంటుంది అనమాట రుచి. మజ్జిగ పలచబడితేనే మనకి హెల్త్కి మంచిది, అట్లాగే క్వాంటిటీ మనకి లిక్విడ్ క్వాంటిటీ అనేది కూడా ఎక్కువ వెళ్తుంది అనమాట. ఈ మసాలాలన్నీ వేసుకున్న తర్వాత కొంచెం నీళ్ళు పోసేసుకుని ఒక అరగంట సేపు అట్లాగే సైడ్కి పెట్టేసేయాలి. మినిమం అరగంట, లేదంటే కనుక రోజంతా ఫ్రిడ్జ్లో పెట్టుకుని కొంచెంగా కూడా తాగొచ్చు అనమాట. ఇది అరగంట తర్వాత, అరగంటకి మనం వేసిన మసాలాలన్నీ మజ్జిగకి బట్టి చాలా బాగుంటుంది. తర్వాత ఈ మజ్జిగని వడపెట్టేసుకుని తాగే ముందు మాత్రమే నిమ్మరసం పిండుకోవాలన్నమాట. ముందే నిమ్మరసం పిండేసాము అంటే చేదు వస్తుంది, మజ్జిగ టేస్ట్ పాడైపోతుంది. అందుకని మనం ఎప్పుడైతే తాగుతున్నామో అప్పుడే నిమ్మరసం పిండుకోండి. ఆ తర్వాత ఇందులో కొంచెం జీలకర్ర పొడి వేస్తున్నాం. వేయించేసి జీలకర్రని పొడి చేసి పెట్టుకున్నామంటే మజ్జిగలోకి చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. ఆల్మోస్ట్ మనం వేసినవన్నీ కూడా హెల్దీ ఇంగ్రీడియంట్సే, మజ్జిగకి కరెక్ట్ కాంబినేషన్ అనమాట. బటర్ మిల్క్ చాలా అంటే చాలా బాగుంటుంది. రోజు మనం బటర్ మిల్క్ తీసుకుంటూనే ఉంటాము, పెరుగులో నీళ్ళు పోసి గిల కొట్టేసి కొంచెం ఉప్పు వేసుకుని లేదంటే నిమ్మరసం వేసుకుని తాగేస్తుంటాం కదా. అలా కాకుండా అప్పుడప్పుడు ఇట్లా చేసుకున్నారు అంటే కనుక మనకి మజ్జిగ అనేది మొహం మొత్తకుండా ఉంటుంది అనమాట. అందుకని అప్పుడప్పుడు ఇట్లా ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు కనుక మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట కొట్టారంటే నేను ఎప్పుడు ఏ వీడియో చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఉంటాను.